రేపు శనివారం రోజు మర్చిపోకుండా రూ. 5 బిళ్ళతో ఇలా చేయండి. 5 కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా కూడా మారిపోతారనమాట. అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారని చెప్పొచ్చు. ఒక రూ. 5 బిళ్ళ ఏంటంటే మన జీవితాన్ని మార్చేంత శక్తి రూ. 5 బిళ్ళకు ఉంటుందండి. అలానే కాకుండా మన జీవితంలో మనకు ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి అప్పుల నుంచి మొత్తం మనం బయటికి రావాలి, బయటపడాలి, ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రేపు శనివారం చాలా మంచి రోజు అనమాట. అయితే ఈరోజు మర్చిపోకుండా ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. మీ అప్పు ఎంతున్నా పర్వాలేదండి, తీరిపోతుంది. మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారము చాలా చాలా శక్తివంతమైనదనమాట. చాలా పవర్ఫుల్ పరిహారం అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారండి. కాబట్టి దీన్నైతే మర్చిపోకుండా చేసుకోండి. జీవితం అన్న తర్వాత మనం ఏంటంటే సంపాదించింది సరిపోకను, మన దగ్గర డబ్బు లేకను మనం అప్పు చేస్తూ ఉంటాము. అప్పు చేసినప్పుడు కూడా ఏంటంటే మనం దాన్ని తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే మన అప్పు తీరాలన్నా, మనం అప్పు నుంచి బయటపడాలన్నా అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం కూడా వెళ్ళాలి. అందరిలాగా మేము కూడా అప్పులు ఇచ్చుకోవాలండి, అసలు కూడా మేము అప్పు ఇవ్వము కానీ అప్పు చేస్తూ ఉంటామండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఈ విధంగా ప్రయత్నించండి, మీకే అర్థమైపోతుంది, తెలిసిపోతుందండి. కాబట్టి తప్పకుండా రేపు శనివారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత రేపు శనివారం కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు ఏంటంటే రేపు ప్రత్యేకించి పిండి దీపం చేస్తే చాలా మంచిదండి. పిండి దీపం చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే కోరికలన్నీ కూడా తీరుతాయి అనమాట. ఏదైనా కోరిక మీకు తీరట్లేదు, చాలా రోజుల నుంచి మాకు ఈ కోరిక ఉందండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళైతే పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం కూడా ఎలా చేయాలో తెలుసా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నార్మల్గా అనుకుంటారు ఏముంది, బియ్య పిండిని తీసుకొని తడిపేసి దాన్ని మనం ముద్దలాగా చేసి ప్రమిద చేసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ అలా కాదండి. మన కోరిక తీరాలంటే మనము బియ్యం పిండిని కలుపుతాం కదా, కలిపేటప్పుడు మీరు చిటికెడంత పసుపు వేయండి. వేసేసి అందులో వీలుంటే చందనం ఉంటుంది కదా, చందనం ఏంటంటే కనుక గంధం అండి, కొంచెం అంతా ఈ చందనం పౌడర్ ఉంటుంది కదా, అది చిటికెడంత వేయండి. చిటికెడంత పసుపు వేయండి బియ్యం పిండిలో. ఆ తర్వాత చక్కగా నీళ్లు పోసేసి ముద్దలాగా చేసి ఆ ముద్దని ప్రమిదలాగా చేసేసుకొని దానిపైన అంటే పెద్ద సైజు అయితే ఒకటే చేసుకోండి, లేదంటే 2 పిండి దీపాలు కూడా చేయొచ్చు. ఇలా మనము అంటే 4 కూడా చేసుకోవచ్చు, 5 కూడా అంటే 5 చేయొచ్చు. అలానే కాకుండా 2 చేసుకోవచ్చు, ఒకటి పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఏంటంటే పిండి దీపారాధన చేసేసి దానిపైన గోవింద నామాన్ని వెయ్యండి. గోవింద నామం ఒకవేళ వెయ్యకపోతే పసుపు కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టండి. అలా బొట్టు పెట్టేసిన తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. పిండి దీపం చేస్తాం కదా, నేల మీద పెట్టకుండా తమలపాకు మీద పెడితే మంచిదనమాట. ఇలా తమలపాకు మీద పెట్టి మనము మన శక్తి కొలదండి. ఇప్పుడు ఆవునేతిని పోయాలనుకుంటే ఆవునేతినే పోసుకోండి, నువ్వుల నూనెను పోయాలంటే నువ్వుల నూనె పోయండి. ఎలా పోసినా ఏం కాదనమాట. అలా పోసేసిన తర్వాత ఏకవత్తితో దీపం పెట్టకూడదు అంటారండి. కొంతమంది ఏమో ఏకవత్తితో పెట్టాలంటారు, కొంతమంది పెట్టకూడదంటారు. కాబట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి వేసి దీపారాధన చేయండి. ఇలా పిండి దీపంలోనైనా సరే, నార్మల్గా మీరు పెట్టే దీపంలోనైనా సరే ఖచ్చితంగా 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దాన్ని ఒకటిగా కలిపి మనం ఆ ఒత్తిని వేసేసి చక్కగా దీపారాధన చేసేసి ఇంకా దీపం వెలుగుతుంటే శనివారం పూట, ఇది ఒక్క రోజే చేయమని చెప్పట్లేదు, ప్రతి శనివారం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ దీపం పెట్టినా సరే, నార్మల్గా పెట్టుకున్నా, పిండి దీపం పెట్టుకున్నా, మీరు ఏ దీపం పెట్టినా పర్వాలేదు. కానీ ఒక యాలక్కాయని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి. అంటే వెలుగుతున్న దీపంలో డైరెక్ట్గా యాలక్కాయ తీసేసుకొని వేసుకోండి. యాలక్కాయ ఎందుకు వేయాలండి అంటే కనుక ధనం రావటానికి, రుణబాధ తీరటానికి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి యాలక్కాయ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. యాలక్కాయని వేసి దీపం పెడితే మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది, అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఇలా చేయండి. దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసేసి ఏదైనా చుట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు దీపధూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చాలా చిన్న పరిహారం అండి. చెప్పాలంటే ఏమీ లేదు. ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంతా గంధము, ఈ 2 కలపాలన్నమాట. అలా కలిపేటప్పుడు ఆ పొడులలో ఏంటంటే కనుక ఒక కర్పూర బిళ్ళని చేతితో మెదిపేసి అందులో కలపండి. అంటే ఇప్పుడు మనం పసుపు గంధము అలానే కాకుండా ఒక కర్పూర బిళ్ళని కలిపి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా కలిపిన తర్వాత నీళ్లు పోసేసి కలపండి. మరి ఏంటంటే మరి అంత గట్టిగా కలపకండి, అలానే అంత లూజుగా ఏం కలపకండి, మధ్య రకంగా కలుపుకొని 5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలే తీసుకోవాలి. మళ్ళీ మీరు రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు ఇలా తీసుకోకూడదు. 5 రూపాయల బిళ్ళలు తీసేసుకొని చేతిలో పట్టుకోండి. మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, గంధము, పసుపు, కర్పూరం పొడి, అంటే కర్పూర బిళ్ళలు వేసి కలిపాం కదా, అది కలిపేసి ఏంటంటే ఒక పక్కకు పెట్టేసి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే స్వామి మాకు అప్పు ఉంది, స్వామి మా అప్పు తీరాలి, మాకు అప్పు
తీరే మార్గాలను చూపించు, మా అప్పు ఎలాగైనా సరే తీరిపోయేలాగా చెయ్యి, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళేలాగా చూడు తండ్రి అనేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీరు చెప్పే సంకల్పం మీదే మీ పరిహారం ఆధారపడి ఉంటుంది. ఎంత చక్కగా సంకల్పం చెప్పుకుంటే అంత తొందరగా మీకు ఫలితం వస్తుంది. అంత తొందరగా మీరు ఏంటంటే కనుక మార్పుని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఆ మార్పుని చూసి షాక్ అయిపోతారండి, ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత మంచి ఫలితాన్ని మేము పొందుతామా అన్నట్టుగా ఏంటంటే షాక్ అయిపోతారనమాట. అందుకే ఈ విధంగా రూ. 5 బిల్లు తీసేసుకుని ఇంకా ఈ పరిహారం చేసేసుకుని రూ. 5 బిల్లులను ఏంటంటే కనుక మీరు కలిపి పెట్టుకున్నారు కదా, పసుపు గంధము ఇదంతా కూడా, అందులో ఈ రూ. 5 బిల్లులు వేయండి. రూ. 5 బిల్లులు 5 కూడా మునిగేలాగా చూసుకోండి. గాజు బౌల్ కానీ స్టీల్ది చిన్నది అంటే బౌల్ కానీ తీసుకొని అందులో ఇవి కలిపేసి రూ. 5 బిల్లులు వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచేయండి. ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఎప్పుడు చేసినా వారం రోజులు ఉంచాలి. అంటే వారం అంటే కనుక ఇక్కడ మీరు ఇప్పుడు శనివారం పెడతారు కదా, మళ్ళీ శనివారం వరకు ఉంచుకోండి. అలా ఉంచేసిన తర్వాత శనివారం రోజు కొద్దిగా ఆరిపోతుంది కదండి, అదంతా కూడా పసుపు ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది కదా. ఆ తర్వాత అందులో కొద్దిగా నీళ్ళను పోసేసి ఏంటంటే మళ్ళీ పేస్ట్ లాగా చేసి అందులో నుంచి రూ. 5 బిల్లులు తీసుకుని కడగకండి. ఒక క్లాత్ తీసుకుని దాని సహాయంతో ఏంటంటే ఈ యొక్క డబ్బు అంతా కూడా తూడ్చేయండి. అంటే రూ. 5 బిల్లులు 5 ఉన్నాయి కదా, తూడ్చేయండి. తూడ్చేసిన తర్వాత మిగిలిన ఈ యొక్క గంధము ఈ పసుపు మిశ్రమం ఉంది కదా, ఇదంతా కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో సైడ్కు పోయండి. చెట్లకు పోయకండి, సైడ్కు పోసేయండి. ఇంకా అది ఆ గిన్నెని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. అయితే ఈ రూ. 5 బిల్లులు ఏం చేయండి అంటే కనుక ఆ రోజు మనం శనివారమే తీస్తాం కాబట్టి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి హుండీలో వేయొచ్చండి. హుండీలో వేస్తే ఏమవుతుందో తెలుసా, స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదనుకుంటే అవి ఒక క్లాత్లు అంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో మూట కట్టి మీరు తిరుపతికి వెళతారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా హుండీలో వేయొచ్చు. ఎందుకు ఇలా వేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, మన అప్పు తీరదండి. మనకు చాలా అప్పు ఉంటుందండి. అప్పు తీరక మనం ఎంత ఇబ్బంది పడతాం, బాధపడతాం, మనం ఎన్ని సమస్యలను ఎదుర్కొంటాం అది మనకు మాత్రమే తెలుసుంటుంది, వేరే వాళ్లకు తెలియదు. కొంతమంది ఏంటంటే కనుక అప్పు ఉందన్నా కానీ నమ్మరు. అసలు నిజం చెప్పాలంటే అప్పు ఉంది అన్ని అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు కొంతమంది. ఇంకా మన అప్పు ఏంటంటే పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కదా. అలాంటప్పుడు కూడా మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే మీరు ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. రెండోసారికి మీ అంతటా మీరే చేసుకుంటారు. అంటే మేము తిరుపతికి వెళ్ళాం కదండి అంటే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు వేసేస్తారు హుండీలో. లేదు మేమే వెళ్తామంటే మీరే వెళ్ళండి. లేదంటే మనకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి కదండి, ఉంటే అక్కడ వేయొచ్చు. అలా కూడా మాకు వీలు పడదంటే అవి పేదవారికి దానం చేయొచ్చు. ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది కానీ ఒకటేసారి మార్పు అయితే రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వెంటనే టక్కునని మనకైతే మార్పు రాదు కానీ కొంచెం సమయం పడుతుంది. అలానే సంవత్సరాల కొద్దీ ఏం పట్టదండి, కొంచెం నెలలోనే అలా అయిపోతూ ఉంటుంది. అప్పు అనేది తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. అలానే కాకుండా మనం కూడా అప్పుని తీర్చుకోగలుగుతాము. అప్పు నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. కాబట్టి రేపు శనివారం రోజున ఖచ్చితంగా ఆచరించండి. ఒకవేళ ఈ శనివారం చేసుకోలేదండి మళ్ళీ శనివారం చేయొచ్చండి అంటే కనుక చేసుకోండి. అలా చేసిన ఫలితం ఉంటుంది. రూ. 5 బిళ్ళ లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము. 25 రూపాయలు ఖర్చు పెడతాం కానీ మనం ఇక్కడ లక్షల్లో ఉండే అప్పుని కోట్లల్లో ఉండే అప్పుడే తీర్చుకోగలుగుతామన్నమాట. అలా అప్పు తీరే మార్గం అనేది ఆ భగవంతుడు మనకు చూపిస్తాడండి. ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల, ఆ దారిని మనం ఎంచుకోవటం వల్ల మన అప్పు అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం అనేది ఉండదు. ఇంకెలాంటి డౌట్లు అనేవి మీరు పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకోండి. ఈజీగా ఈ విధంగా ఏంటంటే కనుక రూ. 5 బిళ్ళ పరిహారం అనేది చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఒకసారికి చేస్తే మీకు అర్థమైపోతుంది. రెండోసారి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అంతటా మీరే చేసుకుంటారు. కాకపోతే కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమందికి సమయం ఉండదు. మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి. ఉదయం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయండి. ఇంకా ఇందులో ఇంకా మీకు ఇంకా ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకండి. మంచిగా ఏంటంటే శుచిగా నిష్ట నియమాలతో స్నానం చేసి మన మనసంతా కూడా భగవంతుడిపై అంటే ఆ వెంకటేశ్వర స్వామిపై లగ్నం చేసుకుని మనము భక్తి భావముతో చక్కగా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకొని గనక పరిహారము చేసుకుంటే జరగని పని కూడా జరుగుతుంది. రాని పరిహారం కూడా ఏంటంటే గనక అంటే ఇది జరగదేమో, ఇది మనకు సిద్ధిస్తుందో లేదో, ఇది మనకు పనిచేస్తుంది, ఇలాంటి డౌట్లు మనకు ఉంటాయి కదా, అనుమానాలు. అలాంటి అనుమానాలు కూడా పోవటానికి ఏంటంటే గనక ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇంకా మీరు ఎలాంటి అంటే ఇవన్నీ కూడా ఏం పెట్టుకోకండి. రాదేమో జరగదేమో, జరుగుతుంది. భగవంతుడే ముందుండి నడిపించి అప్పుని తీర్చి ఆ 7 కొండల వారే ఏంటంటే కనుక మన అప్పుని తీర్చే మార్గాలను మనకు చూపిస్తారనమాట. ఆ మార్గాలను మనం ఎంచుకోవటం వల్ల, ఆ మార్గంలో మనం ప్రయాణించడం వల్ల మన అప్పు తీరుతుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఇది చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఈ పరిహారం
పరిహారాన్ని ఆచరించడం వల్ల తప్పక ఫలితాలను అయితే చూసి షాక్ అయిపోతారు, ఇలా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక శనివారం అండి, ఆవాలతో ఇలా చేయండి. మనకేంటంటే పసుపు ఆవాలని మనం చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా. అయితే ఈ పసుపు ఆవాలతో పరిహారం చేస్తే శని బాధలు ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. శని నుంచి బయటపడాలన్నా, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మనకు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. ముఖ్యంగా మన జీవితంలో ఏంటంటే కనుక శని పెరుగుతుంది కానీ తగ్గదు కదా, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు రేపు శనివారం పూట ఏంటంటే చక్కగా ఇలా పసుపు ఆవాలు తీసుకోండి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి, చాలా మందికి వీటి గురించి తెలిసే ఉంటుంది, కొంతమందికి ఏంటంటే తెలియకపోవచ్చు. కానీ పసుపు ఆవాలు ఏంటంటే ఎక్కడ అడిగినా ఇస్తారనమాట. దీనికంటే మించిన బెస్ట్ పరిహారం ఇంకేది ఉండదండి. దీని ప్రకారం మనం కనుక గమనించుకుంటే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం వస్తుందన్నమాట. అంత మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారు. కాబట్టి ఇలా పసుపు ఆవాలు అయితే తీసుకోండి. లేదండి మాకు దొరకట్లేదంటే కనుక నల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు. అంటే నల్లగా ఏమి ఉండవు, బ్రౌన్గా ఉంటాయి. కొంచెం ఏంటంటే అలా మనకు బ్రౌన్గా కనిపిస్తాయి కానీ అవి నల్లగా అయితే అసలు ఉండనే ఉండవు. కాబట్టి 1 స్పూన్ ఆవాలు కావాలి. ఇలా 1 స్పూన్ ఆవాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. శని మనకి ఏంటంటే దశల వారీగా ఉంటూ ఉంటుంది. అంటే ఇలా 3 దశలుగా మనకు శని నడుస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటేనండి శని వల్ల ఎంత సఫర్ అవుతారంటే అంత సఫర్ అయిపోతూ ఉంటారు. శని ఒక్కసారి పట్టుకుందనుకోండి ఇంకా పోనే పోదు కదా, మన జీవితంలో ఉండిపోతుంది. దరిద్రం కూడా అంతే. దరిద్రం ఏంటంటే గనక ఎక్కడి నుంచో దాపరించి మన జీవితాన్ని ఏంటంటే గనక పాడు చేస్తుంది. ఏ పని చేసినా దరిద్రం పట్టి పీడించటం, ఆ పని సక్సెస్ కాకపోవటం, ఆ పనిలో ఏంటంటే గనక తీవ్రమైన ఇబ్బందులు రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్లకు కూడా ఈ ఆవాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. పసుపు ఆవాలు దొరికితే పసుపు ఆవాలు తీసుకోండి, లేకపోతే నార్మల్గా మన ఇంట్లో మనం వంటల్లో వాడుకుంటాం కదా, అలాంటి వాళ్ళు 1 స్పూన్ ఆవాలు తీసుకొని ఇంకా తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఏమి లేదండి, ఆవాలను చేతిలో పట్టుకోండి. నార్మల్గా చేసుకునే పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఇలా ఆవాలు తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ 21 సార్లు తిప్పండి. తిప్పి ఏంటంటే మా శనంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి అనుకోండి. ఆ తర్వాత దరిద్రాల గురించి అయితే దరిద్రాలన్నీ కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితం రావాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా దరిద్రాల కోసం చేసుకోవచ్చు, శని కోసం కూడా చేయొచ్చు. శనిని తొలగించుకోవడానికి, దరిద్రం నుంచి బయటపడటానికి పసుపు ఆవాల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా తీసేసుకొని ఇంకా తర్వాత ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇంకా 21 సార్లు తల చుట్టూదా తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో చల్లేయండి, సరిపోతుంది. చల్లాలి, పడేయకూడదు, మొత్తం చల్లాలన్నమాట. చల్లిన తర్వాత వాటిని ఏంటంటే కనుక పిచ్చుకలు తింటూ ఉంటాయి. అలానే కాకుండా అవి భూమిలో కలిసిపోతాయి. ఇంకెలాగైనా కానివ్వండి, మనకు అవసరం లేదు. మనం ఒకసారి చల్లితే ఇంకా వదిలేయటమే అనమాట. ఇంకొకసారి చల్లేసి వదిలేస్తే సరిపోతుంది. శని అనేది మెల్లిమెల్లిగా పోతుంది. అలా అని ఒకసారికి ఫలితం వస్తుందని చెప్పట్లేదు. 1కి 2 సార్లు చేసుకోండి. 1కి 2 సార్లు చేయటం వల్ల ఏంటంటే కనుక అధికంగా ఫలితాలను అయితే పొందుతారు. అధికంగా ఏంటంటే ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ అధికంగా మనం చెప్పాలంటే పెద్దగా ఫలితాలు అయితే ఉంటాయి. కనీసం 3 కానీ 5 కానీ శనివారాల పాటు మీరు ఈ పసుపు ఆవాల పరిహారం చేసుకుంటే చక్కగా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇది శక్తివంతమైన పరిహారం. శని బాధలతో సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇది ఎంతలా పనిచేస్తుందంటే అంతలా పనిచేస్తుంది. అస్సలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంత మంచి ఫలితం వస్తుందండి. అంత రిజల్ట్ అనేది ఈ యొక్క ఆవాలనేవి ఇస్తామన్నమాట. అందుకే ఏంటంటే రేపు శనివారం పూట చేసుకోండి. కానీ ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసాం, మేము ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరమే లేదండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా ఏంటంటే కనుక ఫలితం పొందొచ్చు అనమాట. ఇంకా పాటించండి. ఇక అనంతరం వచ్చేసి రేపు శనివారం కదా, అయితే రేపు శనివారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. పెద్దవి చేయమని చెప్పట్లేదు. చిన్న చిన్న దాన ధర్మాలు ఏంటంటే కనుక శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అటు మనకి ఏంటంటే దైవ అనుగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావచ్చు, లేదంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కావచ్చు. ఇలా కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా శనివారం పూట గల్లులుప్పు ఉంటుంది కదా, అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఇలా అంటాం కదండి. ఆ ఉప్పు ప్యాకెట్ అంటే 10 రూపాయలు పెడితే వస్తుంది. అది తెచ్చుకోండి. అది తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే కనుక పేదవారు ఉంటారు కదా, అంటే ఇప్పుడు పేదవారు అంటే కనుక నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదండి, దీన స్థితిలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 10 రూపాయల ఉప్పు ప్యాకెట్తో పాటు మీరు ఇంకా కొంచెం డబ్బు అంటే మనకు తోచినంత ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఆ ఉప్పు ప్యాకెట్ ఇవి కలిపి ఇచ్చేసామనుకోండి, మనకు మంచి జరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. చాలా అద్భుతమైన ఫలితాలను ఏంటంటే మన కళ్ళతో మనం చూసేసి షాక్ అయిపోతాం. కాబట్టి ఇలా ఉప్పుని దానం చేస్తే చాలా మంచిదండి. చాలా వరకు కూడా ఏంటంటే అనుకున్న పనులు జరగాలంటే ఉప్పుని శనివారం పూట దానం చేస్తారు. కాబట్టి మరి మీరు కూడా చేసుకోండి, తిరుగుండదు.